ఏక్నాథ్ షిండే గారి, మన బాల్ ఠాక్రే సాహెబ్ గారి రైట్. అదే ఒక్క విషయం మ్యామ్, సునీతారెడ్డి గారు కూడా లైన్ లోకి వచ్చారు. సునీతారెడ్డి గారికి ఒకసారి ఆహ్వానిద్దాం ఫోర్ సైజ్ టీవీకి. సునీతారెడ్డి గారు సుజాత గారికి ఒకసారి వెల్కమ్ చెప్దాం. సుజాత గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ వినింగ్ ఎ వెరీ గుడ్ wherever the Mr. Pawan Kalyan has campaigned against these parties, and just wherever he campaigned it, so he won that seats. So సుజాత గారు, ధన్యవాదాలండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీస్లో ప్రచారం చేశారో, తెలుగువారు ఎక్కడ దాదాపుగా 1 కోటి మంది దాకా మనకు సంబంధించిన, మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడైతే వారు కంపెయిన్ చేశారో దానికి సంబంధించిన అక్కడ ఘన విజయం సాధించింది బీజేపీ పార్టీ కానీ బీజేపీ తోటి ఉన్న వేరే పార్టీలు కూడా. అయితే ఇదే విషయంలో ఇప్పుడు సుజాత గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కృషికి మీరు ఎలా చెప్తారంటే, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, ముందుగా అక్కడ నేమ్స్ మార్చి వేస్తున్నారండి, ప్యానలిస్టుల నేమ్స్ ఒక్కసారి చూసుకోండి, మీ పీసీఆర్ కి చెప్పండి. అందుకోసం ఒకసారి చెప్పానండి. సునీతారెడ్డి గారు, ఇప్పుడు మాట్లాడుతుంది సుజాత గారు. ఎస్, ఇప్పుడు మాట్లాడుతుంది మాత్రం సుజాత గారు. సునీతారెడ్డి ఇంతకుముందు బీజేపీ నాయకురాలు. ఎస్, అది ఒకసారి చూసుకుంటాం మ్యామ్, ఎందుకంటే దెర్ ఇస్ ఎ స్మాల్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ బిట్వీన్ పీసీఆర్ అండ్ మై సెల్ఫ్. రైట్, ఎనీవే క్యారీ ఆన్ మ్యామ్, ప్లీజ్ సుజాత గారు. సార్, ముందుగా మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకి అందరికి నమస్కారం అండి. ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశయాలు గాని, అలాగే బాల్ ఠాక్రే గారి సిద్ధాంతాలు, ఆశయాలు గాని ఈ రోజు ప్రజలందరూ సంపూర్ణంగా అర్థం చేసుకుని, మోడీ గారి నేతృత్వంలోనే భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఆ ప్రపంచ దేశాలతోటి పోటీ పడి మన భారత్ ని ముందుకు నడిపించడంలో, ఆర్థిక వ్యవస్థల్లో కానీ అలాగే రక్షణ రంగంలో కానీ, ఇంక ఏ విధంగా చూసుకున్నా కూడా యువతకు కూడా రాబోయే తరాలకి మోడీ గారి నేతృత్వంలోని ఈ బలమైన ప్రభుత్వాలు మాత్రమే భారతదేశ పురోగతికి, అభివృద్ధికి ముందు బాటలు వేస్తాయని ప్రజలందరూ నమ్మడం ఈ రోజు వచ్చిన తీర్పుకు ఒక నిదర్శనం సార్. అంతకు ముందు ఆంధ్రాలో చూసాం, ఎన్డీఏ కూటమికి ఎలా అయితే ప్రజలు జేజేలు పలికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించడం, అలాగే బీజేపీ కూడా చాలా పోటీ చేసిన సీట్లలో ఆల్మోస్ట్ విజయం సాధించడం మనం చూసాం సార్. కాదు మ్యామ్, దీంట్లో ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చింది మాత్రం, ఆంధ్రప్రదేశ్ లో ఇన్కంబెన్సీ ఉంది. అక్కడ ఇన్కంబెన్సీ అంటే జగన్ మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. మహారాష్ట్రలో ఎట్లా ఇన్కంబెన్సీ రాలేదు ఎప్పుడు కూడా. ఎంతసేపటికి శరద్ పవార్, అజిత్ పవార్కు సంబంధించిన, అలాగే షిండే గ్రూప్ ఏర్పడ్డ తర్వాత, ఏకనాథ్ షిండే గ్రూప్ ఏర్పడ్డ తర్వాత బాల్ ఠాక్రే నుంచి వెళ్ళి ఏదైతే ఉదయ్ ఠాక్రే, బాల్ ఠాక్రే కొడుకు అయినటువంటి ఉదయ్ ఠాక్రే నుంచి విభేదించి ఏకనాథ్ షిండే ఇటు వచ్చారు. అయినప్పటికీ ఎంఎన్ఎస్లో అంటే ఏదైతే రాజ్ ఠాక్రేకి సంబంధించిన ఒక పార్టీకి ఒక సింగిల్ సీట్ కూడా రాలేదు. దాన్ని ఒకవేళ గంస్తే హిందుత్వానికి సంబంధించి సమర్థించిండనట, లేకపోతే ఇదైతే ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఎన్సీపీ వారి కానీ, లేకపోతే ఇప్పుడు ఈ వేరే కాంగ్రెస్ కానీ, వీళ్ళ మీద విభేదాలే, వీళ్ళు సరి అయిన పద్ధతిలో ప్రజలలోకి వెళ్ళలేకపోయారని మనం గమనించు కదా. అంతే సార్, ఖచ్చితంగా ఇక్కడ మనం మత ప్రస్తావన కంటే కూడా దేశ సమైక్యత, దేశ అభివృద్ధికి ప్రజలు ముందు పెద్దపీట వేస్తున్నారని అర్థమవుతుంది సార్. జరిగింది సుజాత గారు, మత ప్రస్తావనే జరిగింది. ఏదైతే ప్రజలు దేశ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఇంతకు ముందు కాంగ్రెస్ చేసిన గ్లోబల్ ప్రచారాలు ఏదైతే ఉన్నాయి, గోబెల్స్ ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారనే చెప్పాలి. వాళ్ళు మాయ మాటలు, వాళ్ళు కుయుక్తులు ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. ఇంతకు ముందు అంటారా మనకి సోషల్ మీడియా లేదు, అలాగే ప్రజల్లో అంత అవగాహన లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారు చెప్పిన కట్టుకథలన్నీ ఇదివరకు రాజకీయాల్లో నడిచినవి అవన్నీ నమ్మేవాళ్ళు ప్రజలు. ఒక సాంప్రదాయ రాజకీయ వాతావరణం, ఒక సాంప్రదాయ రాజకీయాలు నడిచినాయి, వారి వారసత్వ రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు సార్. ఎవరైతే నాయకులు దేశాన్ని ముందుకు తీసుకెళ్తారో, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో, యువతకి భవిష్యత్తు ఇవ్వగలుగురని ప్రజలు ఏదైతే నమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళకి పట్టం కడుతున్నారు సార్. ప్రజల్ని మనం ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు.
ప్రజల్ని ఎక్కడ మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇప్పుడు సీఎం కాలేదు కదండి, మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏం సీఎం కాలేదు కదా. రేపు వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని ఇప్పుడే మనం ఎవరో డిసైడ్ చేస్తామండి. వేరే వాళ్ళు అనే ముందు మనం ఏందో కూడా చూసుకోవాలా. మనం ఎంతమంది వారసులు ఆత్మహత్య చేసుకొని మాట్లాడాలా. వారసత్వాన్ని ఎదుటి అనగానే సరిపోదు. మహారాష్ట్రలో అశోక్ చవాన్ 100% కాంగ్రెస్ వాళ్ళు వారసత్వ రాజకీయాలు చేశారు. 100% కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు నరసింహారావు గారి విషయంలో వాళ్ళు ఏం చేశారు? మ్యామ్ జస్ట్ సెకండ్ వెంకటస్వామి గారు